స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. పొగ త్రాగడం క్యాన్సర్కి కారకం మరియు ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. యాంకర్ మై నేమ్ ఇస్ అంజలి. డాక్టర్ సంఘసేవకురాలు సుప్రియ గారు మదర్ తెరిసా గారి స్ఫూర్తితో ఎంతో మంది పేదవాళ్లకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్న సందర్భముగా మదర్ తెరిసా ఫౌండేషన్ వారు మరియు మహిళా సంఘాల వారు కలిసి ప్రెస్ క్లబ్ లో సన్మానించడం జరిగింది. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా డాక్టర్ సుప్రియ గారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఢిల్లీలో నిర్భయ దోషులకు ఉరిశిక్ష పడడానికి ఎంతో శక్తియుక్తుల్ని ప్రదర్శించిన పోలీస్ కమిషనర్ రంజిత్ కుమార్ని ఢిల్లీ ప్రజలు, దేశ ప్రజలు మరియు అన్ని వర్గాల వారు, ముఖ్యంగా మహిళా సంఘాలు, కాలేజ్ స్టూడెంట్స్ నుంచి అభినందనలు పొందుతున్నారు. డీజీపీ గారు ఒకసారి ఛాంబర్కి రండి. టీవీ న్యూస్ చూసారా? చూశాను సార్. రండి. మన రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి. మహిళా సంఘాల నుండి మనకు ఒత్తిడి ఎక్కువవుతుందండి. ఒక పక్క కాలేజీ అమ్మాయిలపైన, బయట కూడా ఆకతాయిలతో అన్ని వర్గాలకు సంబంధించిన ఆడవాళ్లపై అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. ఆ మొగమురుగాలకి సరైన బుద్ధి చెప్పడానికి మనము నిర్భయ చట్టం, షీ టీమ్స్ ఇలా చట్టాలు పెట్టి పోలీస్ నిఘా పెంచాం సార్. దట్స్ గుడ్. ఓకే సార్. నేను కన్న కళ్ళని నా కూతురు నిజం చేసింది. అవునండి, తల్లిదండ్రుల కళలను నిజం చేసే బిడ్డలు పుట్టడం ఆ దేవుడి ఆశీస్సులతో పాటు ఆ తల్లిదండ్రుల అదృష్టం కూడానండి. అవును, పిల్లలు పుట్టినప్పుడు సంతోషపడడం కాదట, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళే ప్రయోజకులు లేనప్పుడే సంబరాలు చేసుకోమన్నారు పెద్దలు. మర్చిపోయాను, ఈరోజు నా బంగారు తల్లి వచ్చేసరికి 4 రకాల పిండి వంటలు చేసి పెట్టాలి, సరేనా? ఏమేమి సరుకులు కావాలో చెప్పు. అలాగే, చాలా సంతోషంగా ఉందండి. రండమ్మా, రండి, కూర్చోండి. ఏంటమ్మా విశేషాలు? బాగున్నారా? ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. అమ్మాయి వచ్చే టైం అయింది. ఇంకేంటి విశేషాలు? నేను బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? అదిగో అమ్మాయి వచ్చేసింది. కంగ్రాచులేషన్ మదర్ తెరిసా ముద్దు బిడ్డ గారికి. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్.
కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఏంటి నన్ను మరీ అంత గొప్పదాన్ని చేస్తున్నారు? కొంపదీసి పైకి పంపించేస్తారా ఏంటి? అయ్యే మాటలే హ్యాపీ మూమెంట్ లో. అవును, సినిమాలో కూడా ఇలాగే అనుకుంటారు కదా. అవునే, నీతో పాటు ఎంతో కష్టపడి మేము డాక్టర్ చేశాము. 4 రూపాయలు సంపాదించి మ్యారేజ్ చేసుకుని హాయిగా జీవిస్తున్నాము. అవునే, మేము ఇంత హాయిగా ఉన్నా ఎక్కడో ఏదో వెళ్తి నీ గురించి టీవీలో పేపర్లో చూసిన తర్వాత నిన్ను అభినందించాలని ఇక్కడికి వచ్చాం. అవునే, ఆ విషయంలో నిన్ను చూసినప్పుడల్లా నాకు ఈర్ష్య కలుగుతుంది. మీలాంటి మంచి స్నేహితులను నాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి చాలా థ్యాంక్స్. మా అమ్మగారు నాన్నగారు మదర్ తెరిసా బాటలోనే నడిపించారు. చిన్నప్పటి నుండి నాకు కూడా ఆ భావాలను నూరిపోశారు. అలాగే వాళ్ళు కష్టపడి నన్ను డాక్టర్ చదివించారు. ఏదో నాకున్నంతలో 10 మందికి సేవ చేస్తున్నాను. మా తల్లిదండ్రులను సంతోషపెట్టి నేను కూడా సంతోషపడుతున్నాను. నిన్ను చూసి మేమంతా గర్వపడుతున్నాం మా ఫ్రెండ్ అయినందుకు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఇది ఓకే. అలాగే తొందరగా పెళ్లి చేసి మా అందరికీ పప్పన్నం పెట్టవే. అలా చెప్పండి అమ్మా. మా మాట అయితే వింటలేదు, కనీసం మీ మాటనే విని పప్పన్నం పెట్టిస్తుందేమో. ఇదిగో ఈవిడ కూడా మీ పార్టీయే, అందుకే మీతో కలిసిపోయింది. అక్క, నా తరపున కూడా నీకు అభినందనలు. థ్యాంక్ యూ. రండి స్నాక్స్ తిందాం. కమ్, పట్టుకో. తెలంగాణ ముఖ్యమంత్రి గారు మహిళా రక్షణ అధికారిగా నిర్భయ చట్టం కట్టుదిట్టం చేయడానికి మహిళలపై విరుచుకుపడుతున్న మృగాలపై పంజా విసిరే పోలీస్ సింహంగా అపాయింట్మెంట్ చేస్తున్నారని డీజీపీ ఆఫీస్ నుంచి న్యూస్ పంపారు. రంజిత్ కుమార్ గారు మళ్ళీ వస్తున్నారు. ఇంకా మగ మృగాల అరాచకాలు తగ్గిపోతాయి. ఇక మీదట ఆడవాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. సార్ నమస్తే. సార్, మన సిబి గారు వస్తున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉండదు సార్. ఇక చూడండి నా యాల్ది మగ మృగాల పరిస్థితి. మహిళా సంఘాలు కూడా అదే అనుకుంటున్నాయి. సరే, టైం అవుతుంది, పదండి. ఓకే సార్. డాడీ డాడీ డాడీ, గుడ్ న్యూస్. ఏంటమ్మా? యూనో, కమిషనర్ రంజిత్ గారు మన రాష్ట్రంలో ఆడవాళ్లపై జరిగే మొగ మృగాల దాడులను అంతం చేయడానికి సీఎం గారు అపాయింట్ చేస్తున్నారు. అవునమ్మా, ఆయన గతంలో ఏపీలో కాల్మని ఇచ్చి ఎంతోమంది ప్రాణాలను బలికొన్నటువంటి కాలనాగుల కాల సర్ప విషయాన్ని కక్కించాడమ్మా. అతను చాలా డేరింగ్ అండ్ డాషింగ్గా ఉంటాడు. ఆయన మన రాష్ట్రానికి రావడం రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలకి ఒక అండగా ఉండే అన్నలాంటి వాడు. చాలా మంచి అతను. ఎస్ డాడీ. కబుర్లు చాలు కానీ భోంచెద్దురు కానీ రండి. పదమ్మా, భోంచేద్దాం. డ్యూటీలో జాయిన్ అయిన కొత్తలో దేశాన్ని మార్చేయగలనన్న ధైర్యం నాలో ఉండేది. పోలీస్ జాబ్ అంటే పిచ్చ ప్యాషన్ ఉండేది. అరాచకాలు, అవినీతి అంతమొందించగలిగిన ఆయుధమే పోలీస్ అనుకునేవాడిని. కానీ నిదానంగా తెలిసొచ్చింది, పెద్ద పెద్ద వాళ్ళ అడుగులకు మడుగులొత్తే జాబ్ అని. వాళ్ళు బరి తెగిస్తుంటే బొమ్మలా నిలబడి చూడడం తప్ప ఏం చేయలేకపోతున్నాం. అవును, ఏదో ఒకటి చేద్దామని పోలీసులు అయ్యాం సార్. డ్యూటీలో జాయిన్ అయిన మొదటి రోజే చాలా హెడ్ఏక్ వచ్చేస్తుంది. మన సమాజంలోని పురుగుల్ని ఏర్దామంటే మనల్ని పురుగుల్లా చూస్తున్నారు సార్. మనకి పిల్లలు ఉన్నారు కదా, ఏ తల్లిదండ్రుల కన్న బిడ్డలో చెడిపోతుంటే, చెడు సవాసాలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోరు. కానీ వాళ్ళ పిల్లలు బరి తెగించి అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటూ ఉంటే వాళ్ళని కన్న తల్లిదండ్రులు మందలించకుండా చూస్తూ ఎలా ఊరుకుంటున్నారు. వాళ్ళు ఎవరి పిల్లలో తెలుసా సార్? ఆ రాఖీ గాడు ఆ ఎంపీ మధుసూదన్ రెడ్డి కొడుకు, ఆ విక్కీ గాడు మేయర్ సావిత్రి కొడుకు. వాళ్ళ రాజకీయ వారసులు వీళ్ళే కాబట్టి వీళ్ళని కూడా అలాగే పెంచుతున్నారు. రౌడీజం చేయడం, అమ్మాయిలు నడిపించడం ఒక ఫ్యాషన్ ఐకాన్ అనుకుంటున్నారు. ఇక ఆ కార్తిక్ గాడు ఈ సిటీలో బిజినెస్ మ్యాన్, ఇక చెప్పనవసరం లేదు. ఇక సంజయ్ గాడేమో మన బాస్ గారి కొడుకు. ఇంకెంతకాలం వాళ్ళ అరాచకాలు సాగుతాయి? వాళ్ళ పిల్లలకు పిండం పెట్టేవాడు ఎవడో ఒకడు వస్తాడు. నేను కలబడితే సైగా చేసిన వెనకాల 100 మంది అమ్మాయిలు తిరుగుతారు.
కమిషనర్ పోలీస్ కమిషనర్ రంజిత్ కుమార్ ఐపీఎస్. ఇక్కడేం పనిరా? నా ఆడపడుచులకు ఎక్కడ ఆపదుంటే అక్కడ ఈ అన్నుంటాడ్రా. అసలు మేమెవరో తెలుసా? మీ గురించి తెలుసు, మీ బాబుల గురించి తెలుసురా. నా గురించి మీకు తెలియదు. మీ బాబులకి అడగండ్రా, బాగా చెప్తారు. గతంలో మీ బాబులందరికి కూడా బాక్సులు బద్దలైపోయాయిరా. నేను బిజినెస్ మ్యాన్ కొడుకుని. నేను ఎంపీ కొడుకుని. నేను మేయర్ కొడుకుని. నేను ఎమ్మెల్యే కొడుకుని. నాతో పెట్టుకుంటే చేతిలో లాఠీ ఊడిపోద్ది, నడుంకు బెల్ట్ ఊడిపోతుంది, తలకున్న క్యాప్ ఎగిరిపోతుంది. టేక్ కేర్. ఈ రంజిత్ కుమార్ శత్రువుల గుండెల్లో సింహ స్వప్నంరా. మమ్మల్ని కొట్టడం కాదురా, నీకు దమ్ముంటే వాళ్ళని కొట్టు. ఎరా, ఒంటి మీద డ్రెస్ చూసుకొని నీకు పొగరా? నీ ఒంటి మీద డ్రెస్ ఉంచి కొట్టమంటావా, తీసి కొట్టమంటావా? క్లాస్గా కొట్టమంటావా, మాస్గా కొట్టమంటావా? ఏదైనా ఒంట్లో పార్ట్లు పట్టుకెళ్తా. డ్రెస్ వేసానంటే క్లాస్ పోలీస్, అదే డ్రెస్ తీసానంటే మాస్ పోలీస్. పోలీస్, మా సంగతి నీకు తెలియదు. నీలాంటి వాళ్ళ మస్తు మందిని చూసినాం. అరే, చేతి కడియాలకి రొయ్య మీసాలకి భయపడేవాడు కాదురా ఈ పోలీస్. మా నలుగురు సంగతి నీకు తెలియదు. మాతో పెట్టుకుంటే నువ్వు మటాష్ అయిపోతావు. రే, గుబురు గెడ్డంగాళ్ళని జులపాల జుట్టుగాళ్ళని చూసి భయపడేవాడు కాదురా ఈ పోలీస్. డ్రెస్ వేసి కొడితే క్లాస్ కొట్టుడు, అదే డ్రెస్ తీసి కొట్టాననుకో మాస్ కొట్టుడురా. పక్కా మాస్, ఊరా మాస్. పోలీస్ అన్నా, పోలీస్ పవర్ అన్నా మీకేంటో చూపిస్తాను. రండిరా, రండిరా, రండిరా. డీజీపీ గారు, మన సిపి పై కమిన్ సార్. ఎస్ కమిన్. గుడ్ మార్నింగ్ సార్. 100 సంవత్సరాల మిస్టర్ మాస్ పోలీస్. థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది మీ ఆరోగ్యం? గాయాలన్నీ తగ్గాయా? సార్, ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గుతున్నాయి సార్. అయినా ఇవన్నీ మాకు మామూలేగా సార్. రావుస్ కాలేజీలో స్టూడెంట్స్ పై ర్యాగింగ్ జరుగుతున్నాయని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ ఆ నలుగురు కుర్రాళ్ళు వాళ్ళ పదవుల్ని పవర్ని ఉపయోగించి చిన్నవాళ్ళని బెదిరిస్తున్నారు. వాళ్ళపై ఒక కన్నేసుంచు. అలాగే సిటీలో విలేజెస్ లో కూడా లేడీస్ పై అత్యాచారాలు జరుగుతున్నాయి. చాలా రకాల అత్యాచారాలకు, అఘాయిత్యాలకు మగ మృగాళ్ళు
పాల్పడుతున్నారు. ఇక నుండి ఏ ఆడపడుచుకి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోండి. ఈ నిర్భయ చట్టం కమిషనర్గా మిమ్మల్ని అపాయింట్ చేసినందుకు మహిళా సంఘాల నుండి, యువతుల నుండి, వాళ్ళ తల్లిదండ్రుల నుండి అభినందనలు అందుతున్నాయి. ప్రజల్లో మీకు చాలా ఫాలోయింగ్ ఉంది. మాస్ పోలీస్ గా థ్యాంక్ యూ సార్. కామ, క్రోధ, మోహ, లోభ, మద మాత్సర్యాలతో విర్రవీగుతున్న మృగాళ్లపై డ్రస్సు వేసి క్లాస్ పోలీస్ గానో లేక డ్రస్సు తీసి మాస్ పోలీస్ గానో మటాష్ చేస్తావో నీ ఇష్టం. ఏ ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు. అదే నా మాట. తప్పకుండా సార్, మీ మాట నేను నిలబెడతా సార్. సార్ మీరేమనుకోనంటే ఒక్క చిన్న మాట చెప్పండి. మీరు కూడా డైలాగ్స్ చాలా బాగా చెప్తున్నారు సార్. రాజకీయ నాయకులంటేనే డైలాగ్స్. వయసులో ఉండగా నేను సినిమా పిచ్చోడ్నే. అప్పట్లో ఎన్టీ రామారావు సినిమాలు బాగా చూసేవాడిని. సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి, జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం చూసేవాడిని. 10 సార్లకు పైగా చూసేవాడిని. అయినా కొండవీటి సింహం సినిమాలో అన్నగారి పేరు రంజిత్ కుమార్. ఆ పేరు నువ్వు పెట్టుకున్నావు కదూ, అవునా కాదా? అవును సార్, నేను కూడా నందమూరి తారక రామారావు గారి అభిమాననే సార్. వారి కొండవీటి సింహం చూసిన నాటి నుండి నేను ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని నా కోరిక సార్. అందుకే ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాను. ఆ సినిమాలో అన్నగారి పేరు నేను పెట్టుకున్నాను సార్, రంజిత్ కుమార్ ఐపీఎస్. వెరీ గుడ్. మరి ఆయన కూడా మనలాంటి అభిమానుల వల్లే సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చి పార్టీ పెట్టిన 9 నెలల్లోనే సీఎం అయ్యి చరిత్ర సృష్టించారు. అలాగే ఇప్పుడు నువ్వు కూడా నీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ను బట్టి త్వరలో నువ్వు కూడా సీఎం అవుతావేమో. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. థ్యాంక్ యూ సార్, విత్ యువర్ బ్లెస్సింగ్ సార్. గాడ్ బ్లెస్ యూ. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ టు Thank అవర్ you. పోలీస్ స్టేషన్. సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. కోటి ప్రభల సూర్యకాంతిలా వెలిగిపోతుంది సార్ మీరు వచ్చాక ఈ పోలీస్ స్టేషన్. మనం చేసేది తోటమాలి పని. తోటలో పిచ్చి మొక్కలు మొలిస్తే వాటిని పికిలించటమే తోటమాలి పని. అప్పుడు తోట బాగుంటుంది, తోటమాలి బాగుంటాడు. ఈ పూలు పొగడ్తలు కాదయ్యా నాకు కావాల్సింది. తప్పు చేసిన వాడికి బడితి పూజ చేయటమే నాకు కావాలి. ఒరిజినల్. నేను మీకు ఆర్డర్ చేయను, మీ యాటిట్యూడ్ చూస్తా. ఎవరైనా ముందు కోసం, పొందు కోసం, విందు కోసం ఈ స్టేషన్లో ఉంటే ఇమీడియట్లీగా ఈ స్టేషన్ నుంచి వెళ్ళిపోండి. నా కనుసన్నల్లో అన్యాయం, అవినీతి జరగటానికి వీల్లేదు. ఇప్పటివరకు మీరు ఏం చేశారో నాకు అనవసరం. ఇక ముందు మీరు చేయబోయేదంతా నాకు, మీకు, అందరికీ అవసరం. తేడా వస్తే తాట తీసేస్తా, దారి తప్పితే దవళ్ళు వాయించేస్తా. మన తుది శ్వాస వరకు ప్రజల కోసమే బ్రతకాలి. ప్రజలకు కన్నీళ్ళు వచ్చాక మనం తొడవటం కాదు, ప్రజలకు కన్నీళ్ళు రాకముందే మనం వెళ్ళి కాపాడాలి. సార్ మీరు ఇక్కడ రావడం మేము చేసుకున్న అదృష్టం సార్. సార్ ఆట ఆడిస్తున్నారు సార్ నా కొడుకుల్ని. కాలేజీలో మా మనవరాలు చేరిందో లేదో, ఏమైందో ఏమో తెలియదు సార్ ఇంతవరకు. ఏ చెల్లికి కష్టం వచ్చినా నేనున్నాను. ప్రతి ఆడపిల్ల నా చెల్లెలతో సమానమైనది. నా ప్రాణం ఉన్నంత వరకు ఏ ఆడపిల్ల కన్నీరు పెట్టకూడదు. ఇక్కడ ఎంతమందికి ఆ మగ మురగాళ్ల వల్ల అన్యాయం జరిగిందో నాకు తెలియదు, కానీ వాళ్ళు చేసిన ప్రతి పనికి శిక్ష అనుభవిస్తారు. ఇది నా ప్రతిజ్ఞ. ఓకే, ధైర్యంగా ఉండండి. బాయ్. ఏం బాబాయ్, ఎలా ఉన్నారు? తగ్గిందా? తగ్గిందమ్మా. నేను ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకుంటున్నారా? ఓకే. అయినా దేవతలాగా మీరుండగా మాకేంటమ్మా, హాయిగా ఉన్నాం. సరే బాబాయ్. అలాగేనమ్మా. నమస్తే. కమ్. నమస్కారం. ఎలా ఉంది బాబాయ్? బానే ఉందమ్మా. నువ్వు బాగున్నావా? కళ్ళు ఎలా ఉన్నాయి? బానే కనిపిస్తున్నాయా? కనిపిస్తుందమ్మా. ఒక్కసారి ఓపెన్ చేయండి. బానే కనిపిస్తుందమ్మా. భగవంతుని దయ వల్ల
నువ్వు బాగుంటే అదే చాలమ్మా మాకు. ఫుడ్ మంచిగా తినండి. అయినా మంచిదమ్మా. దేవతలాగా మీరుండగా నువ్వు చల్లగా ఉండాలి. మాకేంటమ్మా హాయిగా ఉన్నాం. దేవుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఏం లేదు కాపాడాలమ్మా. పిన్ని, మీలాంటి వాళ్ళకి ఇలా సేవ చేస్తూ ఈ జీవితం ఇలా వెళ్ళిపోతే చాలు. ఉంటాను. సరే బాబాయ్, మీరందరూ టాబ్లెట్స్ వేసుకుంటే నేను మధ్య మధ్యలో మళ్ళీ వస్తాను. సరేనా? అలాగే అమ్మా. అబ్బా సుప్రియ, దా ఇలా కూర్చో. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. చెప్పండి సుప్రియా. మ్మ్. మరి మ్మ్. మరి 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 ఏంటమ్మా? ఏం లేదమ్మా, అందరిని చూస్తున్నావుగా, నీ తోటి వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుందమ్మా. అవునమ్మా, కొంచెం మా మాట కూడా వినమ్మా. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితే మంచిది. అందువల్ల నువ్వు కూడా నీ ఫ్రెండ్స్ లాగే చక్కగా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. నువ్వు కూడా మా మాట విని పెళ్లి చేసుకున్నావు అనుకో, మాకు చాలా సంతోషంగా ఉంటుంది. అవునమ్మా సుప్రియ, మన దూర బంధువులు ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధం చూశారు. ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట, నెలకి జీతం 1,00,000 రూపాయలట. పిల్లాడు కూడా చాలా బాగుంటాడట. ఏంటి, అన్నీ చూసేశారనమాట? నాకు కూడా కొంచెం టైం ఇవ్వండి అమ్మా. మీ బాధ నాకు తెలుసు, కానీ నన్ను కూడా కొంచెం అర్థం చేసుకోమ్మా. సరేలేమ్మా, జాగ్రత్తగా డ్యూటీకి వెళ్ళిరా. సరే అమ్మా. నా బంగారపు తల్లి. బాయ్. హాయ్. హాయ్ అంకుల్. రండి రండి రండి. బాగున్నారా? ఏం పేరు? మోక్షిత. మోక్షిత. చాక్లెట్ కావాలా? ఇవ్వనా? తీసుకో. నీ పేరేంటి? మహాలక్ష్మి. సారిక. నిషిక. మీ మమ్మీ పేరు, మీ డాడీ పేరు? లక్ష్మి శేఖర్. అన్నం తిన్నారా? దా, దా, దా. నువ్వు దా. పదండి పోదాం. పద, మనం ముగ్గురం కలిసి ఆడుకుందాం. పదండి. అక్క, అన్న, పిన్ని, మన పిల్లలు ఇంకా ఎవరు ఇంటికి రాలేదు. అందరూ బయటికి రండి. మీ పిల్లలు ఎవరన్నా వచ్చారా ఇంటికి? మా పిల్లలు ఇంకా రాలేదు ఇంటికి. మీ పిల్లలు ఎవరన్నా వచ్చారా? అయ్యగారు, అయ్యగారు. నమస్కారం అమ్మా. ఏంటి, ఏమైంది? మా పిల్లలు ఇంకా ఎవరు ఇంటికి రాలేదయ్యా. సరే, మీరేం కంగారు పడకండి అమ్మా, నేను చూసుకుంటాను. ఇది ఆ సైకోగాడు పని అయి ఉంటుంది. నా కొడుకు జైలు నుంచి రిలీజ్ అయినట్టున్నాడు. ఛీ, మా ఊరికి చెల్లా దాపరించాడు. మీరేం కంగారు పడకండి, నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అంతా చూసుకుంటాను. సరేనా? ఏం కంగారు పడకండి, మీరు వెళ్ళండి. నమస్తే. వీడి పేడ విరగడైందనుకున్నా, శనిలాగా మళ్ళీ దాపరించాడు. చెప్తా. హలో, పోలీస్ స్టేషన్ సిపి గారు ఉన్నారా? సార్, నేను పటాన్చెరు నుంచి కాల్ చేస్తున్నాను సార్. మా కాలనీలో 3 పిల్లలు కనిపించట్లేదు. సడన్గా ఏమైపోయారో తెలియదు. వాళ్ళ పేరెంట్స్ ఎంతో కంగారు పడిపోతున్నారు సార్. మీరు వచ్చి ఆ పేరెంట్స్కి భరోసా ఇచ్చి మాకు న్యాయం చేయండి సార్. మా కాలనీలో మాకు ఒకటిపై అనుమానం ఉంది.
మీరు త్వరగా రండి సార్ ప్లీజ్. మీలో ఎవరో సైకోసీని పైన కంప్లైంట్ ఇచ్చారు? మేమే కంప్లైంట్ ఇచ్చాం సార్. అవును సార్, పొద్దున్న నుంచి మా పిల్లలు స్కూల్ నుంచి రాలేదు. మా సర్పంచ్ గారే ఫోన్ చేశారు. ఆహా, అలాగా. మరి ఆయన ఎక్కడా? నమస్కారం సార్. నమస్తే అండి. నమస్కారం సార్. థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్ సార్. హలో సార్, మై నేమ్ ఈజ్ రంజిత్ కుమార్. నమస్తే సార్. కంప్లైంట్ ఇచ్చింది మీరేనా? నేనే సార్. ఇదంతా సైకోసీన్ పని ఏమోనని అనుమానంగా ఉంది. సైకోసీన్? ఎవడా సైకో అసలు? అతను ఒకప్పుడు మాలో ఒకటిగా ఉండేవాడు సార్. అతనికి అతని వారికి తరచుగా గొడవలు జరుగుతుండే. అతను తాగి రావటం, ఏ పని పాట లేకుండా ఖాళీగా తిరగటం వల్ల అతని భార్య ఎప్పుడు గొడవ పడుతూ ఉండేది. వాళ్ళ పిల్లల జీవితాలు ఎక్కడ నాశనం అవుతాయని రోజూ గొడవ పడేది. తను ఎన్నిసార్లు గొడవ పెట్టుకున్నా వాడు మారకపోవడంతో పిల్లల భవిష్యత్తు కోసం ఆమె తప్పుడు మార్గాన్ని ఎన్నుకుంది. అలా ఒకసారి తప్పు చేస్తూ వాడి కంటపడింది. అది చూసి తట్టుకోలేక వాడు భార్యను చంపేశాడు. వాళ్ళ పిల్లలు ఆ సంఘటన చూసి పారిపోయారు. ఎక్కడికి వెళ్ళారో ఎటు వెళ్ళారో ఎవరికీ తెలియదు సార్. ఆ తర్వాత అతన్ని పోలీసులు పట్టుకెళ్లారు. ఈ మధ్యనే రిలీజ్ అయ్యాడేమో అనుకుంటున్నాను సార్. ఎక్కడ దాక్కున్నాడో ఎవరికీ తెలియదు. తన భార్య మీద కోపంతో సైకోగా మారి ఆడవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ కనపడితే వాళ్ళను బలవంతంగా తీసుకెళ్లి చెరిసేవాడు. తర్వాత చంపేసేవాడు. మళ్ళీ ఆ సైకోసీన్ గాడు కనిపించాడని చూసిన ఒక అతను చెప్పాడు సార్. వీళ్ళ పిల్లలు స్కూల్కి నడుచుకుంటూ వెళ్తుంటే చాక్లెట్లు ఇచ్చి వాళ్ళని బలవంతంగా తీసుకెళ్లాడంట. ఎటు తీసుకెళ్లాడో తెలీదు. తల్లిదండ్రుల బాధ అర్థం చేసుకోండి సార్. సరే, వాడి గురించి వదిలేయండి. వాడి సంగతి నేను చూసుకుంటా. అలాగే సార్. ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయండి, నేను చూసుకుంటా. సంతోషం సార్. ఓకే, మీరు ధైర్యంగా ఉండండి, మీకేం భయం లేదు. వాడి సంగతి నేను చూసుకుంటా. ఎవడయ్యా ఆర్కే? ఆ సైకోగాడు మన బుర్ర తినేస్తున్నాడు బాగా. వెల్కమ్ వెల్కమ్, స్వాగతం. మదర్ తెరిసా ముద్దు బిడ్డ సంఘ సేవకురాలు డాక్టర్ సుప్రియ గారు. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. డ్రింక్ తీసుకుంటారా, వాటర్ తీసుకుంటారా? డ్రింక్ వద్దు సార్, వాటర్ చాలు. నారాయణ గారు? ఓకే సార్. అబ్బా, అప్పుడే నా గురించి మొత్తం వివరాలు తెలిసిపోయాయా? నేను తెలుసుకునేది ఏముందండి, మీ గురించి అందరికీ తెలుసు. థ్యాంక్ యూ సార్. మీరు పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి సేవ చేసి వస్తూ ఉంటారంట కదా, అది మీకు శ్రమే కదా. ఇఫ్ యూ డోంట్ మైండ్, నాదొక చిన్న సలహా. మీరే మీ ఇంటి దగ్గర ఒక చిన్న హాస్పిటల్ పెట్టి వాళ్ళందరినీ పిలిపించి మీ దగ్గరే ట్రీట్మెంట్ ఇచ్చారనుకోండి, మీకు శ్రమ తగ్గుతుంది కదా. మీరు చెప్పింది నిజమే, కానీ మాకంత స్తోమత లేదండి. ఇంకో విషయం ఏంటంటే, నేను వాళ్ళ దగ్గరికెళ్ళి సేవ చేసి వస్తే అది మాటల్లో చెప్పలేని అనుభూతి. అయినా మీరన్నట్టు మా ఇల్లే ఒక చిన్న హాస్పిటల్. చాలా మంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు మా దగ్గరకు వస్తారు, ట్రీట్మెంట్ చేయించుకుంటారు. ఓకే, చిన్నవాళ్ళందరూ అన్నారు. ఓకే, మరి పెద్దవాళ్ళందరికీ ఎందుకు ట్రీట్మెంట్ ఫ్రీగా ఇస్తున్నారు? గుడికి వెళ్లే వాళ్ళల్లో ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఆ దేవుడు ఉన్నవాళ్ళనే రండి, లేని వాళ్ళను రావద్దు అని అలా భేదం చూపించడు కదండి. అందరికీ ఆలయ ప్రవేశం ఉంటుంది. అలాగే నేను కూడా ఎవరొచ్చినా తేడా లేకుండా నా వంతు సేవ చేస్తుంటాను. ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది. డాక్టర్స్ అంటే దేవుళ్ళు అన్నారు, అందుకే మీరు అలా ఉన్నారు. అయ్యయ్యో, నన్ను ఆ దేవుడితో పోల్చకండి, అంత పెద్దదాన్ని చేయకండి ప్లీజ్. ఓకే మేడం గారు, ఇంతకీ మీరు వచ్చిన పని నేను అడగటం మర్చిపోయాను. ఏమీ లేదు సార్, గతంలో కూడా ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాలు కాపాడారంట, మా నాన్నగారు చెప్పారు. అలాగే ఇప్పుడు కూడా ఎంతో మంది ఆడవాళ్ళని
సేవ్ చేస్తున్నారు. జస్ట్ అభినందించడానికే వచ్చాను. నన్ను మేడం గారు డాక్టర్ గారు అనకండి, సుప్రియ అనండి. సరే సార్, నేను వెళ్ళొస్తాను. ఓకే. టీవీ న్యూస్ యాంకర్ మై నేమ్ ఈజ్ అంజలి. సైకోసీను అనబడే వ్యక్తి ఇలాగే గతంలో పిల్లలకు చాక్లెట్లు ఇచ్చి తన వెంట తీసుకెళ్లాడని, ఆ పిల్లలు ఏమయ్యారో ఇప్పటికీ అందుపట్టడం లేదని, పోలీసులు గాలించినా అతని వివరాలు ఏమీ తెలియడం లేదని పోలీసులు తెలియజేశారు. మిస్ అయిపోయిన ఆ పిల్లల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఆ పిల్లల తల్లిదండ్రులు భయంతో తల్లడిల్లిపోతున్నారు. సార్, వీడిని మనం అరెస్ట్ చేశాం కదా సార్. వీడి బాబు పెద్ద బిజినెస్ మ్యాన్ అంట. సిటీలో ఎమ్మెల్యే నుండి ఎంపీ వరకు మొత్తం అందరితో పరిచయాలు ఉన్నాయంట. ఈ విషయం వాడికి తెలిస్తే ఆగా మేఘాలతో ఆవేశపడుతూ వస్తాడు ఇక్కడికి. వాడు నన్నేం చేస్తాడు? రానివయ్యా చూద్దాం. ఎవడ్రా ఇక్కడ రంజిత్ కుమార్? నా గురించి తెలిసి నా కొడుకును అరెస్ట్ చేస్తాడా? వాడికి ఎంత ధైర్యం? ఎవడ్రా వాడు? ఏ ఎస్ఐ, నా కొడుకును అరెస్ట్ చేసిన వాడు ఎక్కడా? ఏ ఎస్ఐ, నా గురించి తెలిసే నా కొడుకును అరెస్ట్ చేస్తావా? నా కొడుకును ఎక్కడ దాచారా వాడు? మీ అంతు చూస్తారా? ఏంది కొడుక? ఏందిరా దెబ్బలు? ఎవరు కొట్టింది? రేయ్, నా పవర్ ఏందో చూపిస్తారా? హలో హలో హలో, ఎవరు? ఎమ్మెల్యే? అవును, నేను రావును మాట్లాడుతున్నా. రావు గారు చెప్పండి, అంత కుశలమేనా? ఏం కుశలమయ్యా? నా కొడుకును బొక్కలు వేసి మక్కిలరుగా తీసిండ్రు. అదేంది అడగడానికి వస్తే నా ముఖం పగలగొట్టి నన్ను లోపలేసిండ్రు. అంత ధైర్యం పడుకుందయ్యా? చెప్పు, వాడి సంగతి ఇంకెవడు? చూస్తా. ఇంకెవడు? ఆ రంజిత్ కుమార్. ఆగాగు, ఫోన్ వాడికి ఇవ్వకు. నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి నీకు పగిలింది. నేను అక్కడికి వస్తే నాకు పగులుతుంది. ఉంటా, నువ్వు నీ కొడుకు జాగ్రత్త. మళ్ళీ కాల్ చేయకు. హలో హలో, రే, ఎమ్మెల్యే గడు ఫోన్ పెట్టేసిండు. ఇంటికి చేస్తాను. హలో హలో, రావు గారు, మీరు నాకు ఏం చెప్పనక్కర్లేదు. ఎమ్మెల్యే కాల్ చేసి అంతా చెప్పాడు. ఇదే పరిస్థితి నా కొడుక్కి మొన్న జరిగింది. తర్వాత కలుద్దాం. ఉంటా, బాయ్. అరే, వీడు కూడా ఫోన్ కట్ చేశారా? అయిపోయాయా నీ ఫోన్ కాల్స్ చేయటం? ఇంకా ఎవరికైనా చేస్తావా? ఏయ్, యాసిడ్ బాటిల్ తీసుకురా. సార్ సార్, మీ దండం పెడతాను సార్. ఒక్కగానొక్క కొడుకు, వాడిని ఏం చేయకండి సార్. ఒక్క వారసుడు సార్. ఈ ఒక్కసారి క్షమించి వదిలేండి సార్. మరి ఇదే పని అక్కడ జరిగినప్పుడు నీ కొడుకు ఎందుకు చెయ్యాలరా? నేను ఒక్క నిమిషం అక్కడికి రావటం ఆలస్యం అయితే అక్కడ అమ్మాయి జీవితం సర్వనాశనం అయిపోయేది. ఒక్కగానొక్క బిడ్డ మీద ఆ తల్లి పెట్టుకున్న ఆశలు ఏమైపోతాయిరా? నన్ను ప్రేమించు, లేకపోతే నాతో పడుకో, లేకపోతే నీ ముఖం పైన యాసిడ్ పోస్తా అంటాడా నీ కొడుకు? ఆడపిల్లలంటే అంత అలసైపోయిందారా నీ కొడుక్కి? ఇదే యాసిడ్ బాటిల్ నీ కొడుకు ముఖం పైన పోసి అట్టా ఉంటుందా? సార్ వద్దు సార్, వద్దు సార్. అప్పుడు చూద్దాం వీడి ముఖం చూసి ఎవరు వీడిని ప్రేమిస్తారో, ఎవరు వీడి పక్కలో పడుకుంటారో. సార్ సార్, ఈ ఒక్కసారి నా ముఖం చూసి నేను వదిలేండి సార్. ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్, నా కొడుకు ఇంకొకసారి ఇలా చేస్తే ఈ నా కొడుకు మీద నేను యాసిడ్ పోస్తాను సార్. ప్లీజ్ సార్, ఈ ఒక్కసారి క్షమించి వదిలేండి సార్. సార్ సార్, ప్లీజ్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సరే పా. ఇంకొకసారి నీ కొడుకు గాని ఇటువంటి వ్యవహారాల్లో నాకు కనపడ్డా నేను యాసిడ్ పోసేస్తా.
రోగం కుదిరింది సార్. మదర్ పిచ్చి మనీ పిచ్చి అణిగిపోయింది సార్. సార్, మొన్న తప్పిపోయిన పిల్లలు ఊరు చివర పాడుపడిన బిల్డింగ్ లో చనిపోయి దొరికారు సార్. మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరు త్వరగా వచ్చేయండి సార్. అయ్యా ఏంటి ఏంటిది ఏంటిలా జీవోత్సవాల్లాగా పడున్నారు? ఆ? వాళ్ళ కాదయ్యా, చచ్చిపోయి పడున్నారు బిడ్డలందరూ. వా, ఎవరు ఎవరు ఇంత హాని తలపెట్టింది? వాడు మీకు ఎక్కడ కనపడలేదా సార్? కనీసం ఎక్కడున్నాడో మీకు కూడా తెలియలేదా? వాడిని పోలీసులు కూడా ఎదుగుతున్నారు, కానీ ఎక్కడున్నాడో అర్థం కావట్లేదు. ఆ సైకోగాడు సర్వనాశనం అయిపోవాలయ్యా. మా బిడ్డలు ఉసురు కొట్టుకుని పోవాలి. అయ్యో, చాలా ఘోరం జరిగిపోయింది సార్, చాలా ఘోరం జరిగిపోయింది. పసి ప్రాణాలు సార్. ఆ సైకో సీనుగాడు అనవసరంగా వీళ్ళ ప్రాణాలు తీశాడు సార్. వీళ్ళ జీవితాలు నాశనం చేశాడు సార్. ఆ సైకో సీనుగాడు దొరికితే వాడిని వదలొద్దు సార్. మేము కూడా వదలం. వదలం సార్. మీ ప్రయత్నంలో మీరుండండి, నా ప్రయత్నంలో నేను ఓకే ఉంటాను. సార్. ఆ నా కొడుకు కనపడితే అంతు చూస్తాను. అలాగే సార్. వస్తాను సార్. మీరేం దిగులు పడకండి. వాడు ఎక్కడున్నాడో కనుక్కుంటా, వాడు అంతు చూద్దాం. వస్తాను. అలాగే సార్. మీరు ఆ కార్యక్రమాలు చూడండి. నేను చూసుకుంటాను. వస్తాను. అన్నా ఫిగర్ కత్తిలాగుంది. అక్కడ కూడా ఎంత ముందు వస్తుందిరా, ఎంత అందంగా ఉందిరా బియ్యకుండా. భలే ముద్దు వస్తుందిరా అన్నా. నేనన్నా ఫ్రెండ్షిప్ చేసుకున్నా, కొంచెం మాట్లాడచ్చుగా. ఇరాకేనా ఇప్పుడు కొంచెం మాట్లాడచ్చుగా. ఏంట్రా వెళ్ళిపోయింది? ఫోన్ చేశారు, ఏమైంది బాబాయ్? మీరు చేసిన సేవలన్నీ టీవీలో చూసి నేనే ఫోన్ చేశానమ్మా. కాస్త నా భార్యకి వారం బట్టి ఆరోగ్యం బాగుంటలేదమ్మా. రా రా. నమస్కారం అమ్మా. నమస్కారం, రండి. ఏం లేదు బాబాయ్, కొంచెం బీపీ ఇష్యూ. బీపీ కొంచెం హై అయింది. నేను టాబ్లెట్స్ ఇస్తాను, అవి వేయండి. ఓకేనా? రా బాబాయ్, మీకు కూడా చెక్ చేస్తాను. బాబాయ్, మీకు బానే ఉంది, ఏం పర్లేదు. పిన్ని, మీకు టాబ్లెట్స్ ఇస్తాను, పొద్దున సాయంత్రం వేసుకోండి. కొంచెం బీపీ హై అయింది అంతే, సరేనా? ఇదిగోండి, టయానికి వేసుకోండి. ఏదైనా అవసరం ఉంటే పిలవండి, సరేనా? ఎంతో దూరం నుంచి మా కోసం వచ్చారమ్మా, ధన్యవాదాలమ్మా. పర్లేదు పిన్ని,
సరే బాబాయ్, వెళ్ళొస్తాను. మంచిది. అన్నా ఏంట్రా కనీసం చూడకుండా వెళ్ళిపోతుంది. అన్నా వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తున్నావు? కోపమే. చూడరా చూడు. టీవీ న్యూస్ యాంకర్ మై నేమ్ ఇస్ అంజలి. సైకోసీను అనబడే వ్యక్తి చిన్నపిల్లలను కూడా చూడకుండా పైశాచికత్వంతో చంపి గోతులో పాతి పెట్టాడన్న విషయం మనకు తెలిసినది. డీజీపీ గారు, మీరంతా ఏం చేస్తున్నారు? ఏమిటి మగ మృగాళ్ల కృత్యాలు? చిన్నపిల్లలను కూడా చూడకుండా ఆ దుర్మార్గుడు అంత నీచాన్ని కొడిగట్టాడు. ఈ నమస్కారాలకి ఏం తక్కువ లేదు. చూశారు కదా ఏంటి ఆ పాపం? ఆఖరికి చిన్న పిల్లల్ని కూడా వదలటం లేదు ఆ రాక్షసుడు. అసలు మనం ఏ లోకంలో ఉన్నాం? రాక్షసులు ఉండే లోకంలో ఉన్నామా, లేక ఎంతో పవిత్రమైన మానవ లోకంలో ఉన్నామా? చెప్పండి. ఈ అఘాయిత్యాలు చూస్తూ ప్రజల ఆర్తనాదాలు వింటూ కూడా నేను ఏమీ చేయలేని నిస్సహాయుణ్ణి అయిపోయాను. ఆ ప్రజలు కూర్చోబెట్టిన ఈ ముఖ్యమంత్రి పదవిని వాళ్ల బాధలు తీర్చలేనప్పుడు ఎందుకు కూర్చోవాలయ్యా నేను? ఈ పదవికి రాజీనామా చేయమంటారా? చెప్పండి. లేదా మీ డ్యూటీలు సక్రమంగా చేస్తారా? ఎంతో పవర్ఫుల్ ఆఫీసర్ అని మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే ఏం చేస్తున్నారు మీరు? సారీ సార్. వెళ్ళు. సార్, సీఎం గారు అలా అన్నదానికి మీరేం బాధపడకండి సార్. మనమేం కావాలని చేయలేదుగా. మన ప్రయత్నం మనం చేస్తూనే ఉన్నాం సార్. మీరు వచ్చిన దగ్గర నుంచి మీ ప్రయత్నాలు మీరు చేస్తూనే ఉన్నారు. అంతేకాదు, అయినా సీఎం గారికి మీరంటే చాలా అభిమానం మరియు నమ్మకం కూడా. ప్రతిపక్షాలు విమర్శించడం వల్ల, ప్రెస్ వాళ్ళు ఇరిటేట్ చేయడం వల్ల కాస్త కోపంతో మీపై అలా మాట్లాడుంటారు. హలో, ఎవరు? సార్, ఆ సైకోసీన్ గారు దొరికాడు సార్. ఓకే, వెరీ గుడ్. నేను ఇప్పుడే వస్తున్నా, మీరేం తొందరపడకండి. సైకోసీన్ దొరికాడట, వెళ్దాం పదండి. అలాగే వాళ్ళు సార్. అసలే ఆవేశంగా ఉన్నారు, ఏం చేస్తారో తెలియదు. ఓకే సార్. నమస్తే. నమస్తే. ఏం జరిగింది సార్? వీడిని ఎవరు చంపారు? నేనే చంపా. మా చెల్లిని చంపేశాడు వీడు. నేనే చంపేశాను సార్. నా బిడ్డను చంపేశాడు వీడు. నేనే చంపేశాను సార్. ఈ నా కొడుకు నేనే చంపేశాను. నా కూతుర్ని పాడు చేశాడు సార్. మీరేమైనా చేసుకోండి సార్, మీరేమైనా అరెస్ట్ చేసుకోండి సార్. అవును, నేనే చంపాను. నేనే చంపాను. అవును, నేనే చంపాను. నేనే చంపాను. నేనే చంపాను. అవును, నేనే చంపాను. నేనే చంపాను. నేనే చంపాను. నేనే చంపాను. నేనే చంపాను. నేనే చంపాను. మనిషిని చంపితే ఏమవుతుందో తెలుసా? మీ అందరికీ శిక్ష పడుతుంది. ఏ శిక్ష అనుకున్నారు? ఉరి శిక్ష పడుతుంది. ఏమనుకుంటున్నారు మీరు? ఒక మనిషిని చంపటం అంటే ఏమనుకుంటున్నారు? నేను వస్తానని చెప్పాను కదా, వీణేం చెయ్యొద్దని చెప్పాను కదా, నేను అరెస్ట్ చేసి కేసు పెడతానని చెప్పాను కదా. ఎందుకంత ఆవేశపడ్డారు? చచ్చాడాడు. మనిషిని మనిషి చంపుకోవడం సంస్కృతే? వాస్తవమే, మీకు అన్యాయం జరిగింది, ఒప్పుకుంటున్నాను నేను. కానీ ఇప్పుడేంటి పరిస్థితి? పోయిన వాళ్ళతో పాటు మనం కూడా పోతామా? చట్టం మీ చేతుల్లో తీసుకుంటే ఏమవుతుంది తెలుసా మీకు? ఏం సార్, ఊరికి పెద్ద, మీకు తెలియదా సార్? ఇప్పుడు మేమేం చేయగలుగుతాం?
మై నేమ్ ఈజ్ అంజలి. సైకోసీను అనబడే వ్యక్తి చిన్న పిల్లలను కూడా చూడకుండా పైచాచకంగా చంపి గోతిలో పాతిపెట్టడం జరిగింది. కనపడకుండా తిరుగుతున్న అతనిని గ్రామ ప్రజలు పట్టుకుని వారి బిడ్డలను చంపినందుకు, అలాగే బతికుంటే ఏ ఆడపిల్ల జీవితం నాశనం చేస్తాడనే భయంతో పోలీస్ కమిషనర్ రంజిత్ కుమార్ గారికి ఫోన్ చేసి రమ్మని చెప్పి చెట్టుకు కట్టి వారు వచ్చేలోపే బిడ్డల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు కలిసి అతన్ని చంపేశారు. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవిస్తాడు అన్నాడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు. భూమికి భారం తగ్గింది, దుర్మార్గుడి దరిద్రం వదిలిపోయింది. తగిన శాస్తి జరిగింది. ఏమార్కే సార్, ఎలా ఉంది మన బిజినెస్ మ్యాన్ కొట్టిన దెబ్బ? వాడికి వాడి కొడుక్కి బాగా గట్టిగా పడింది సార్. పగిలిపోయింది సార్. అవునా? అవును సార్. అంతే మరి మన పోలీస్ పవర్ అంటే ఏమనుకుంటున్నాడు సార్? వాళ్ళని నమ్మకండి సార్, చాలా డేంజరస్ పర్సన్స్ వాళ్ళు. అట్లాంటి మన సర్వీసులు ఎంతమందిని చూసాం. హలో, ఎక్కడా? మీరేం భయపడకండి, నేను వస్తున్నా, బయలుదేరుతున్నా సార్. నేను వస్తా. వద్దు, పద. కమాన్. రే పోలీస్ కమిషనర్ రంజిత్ కుమార్, ఇప్పుడు చిక్కావురా మా వల్ల. రే ఇది మేమేసిన స్కెచ్ రా. రేయ్, నేను నీ స్టేషన్కి వచ్చినప్పుడు నన్ను బొక్కలో వేసి కుక్కను కొట్టినావు కదరా. దమ్ముంటే ఇప్పుడు రారా, రా. పైకొచ్చి ప్రాణాలు పోగొట్టుకుంటావో, పారిపోయి నీ ప్రాణాలు నిలబెట్టుకుంటావో, చాయిస్ ఈజ్ యువర్స్. ఈ పోలీస్ డ్రెస్ వేసిన నాటి నుండి పోలీస్ డ్రెస్ తీసి నా పదవి విరామణ చేసే వరకు ఈ ప్రాణం పోతే ప్రజల కోసమే పోవాలరా. మీలాంటి లఫంగి నా కొడుకుల కోసం ఈ ప్రాణం పోదురా. పైకొచ్చినా మీ ప్రాణాలే తీస్తా, కిందకొచ్చినా మీ ప్రాణాలే తీస్తా. అబ్బచ్చా, రేయ్ నువ్వు మా కొడుకుల్ని పోలీస్ స్టేషన్లో వేసి కుక్కల్ని కొట్టినట్టు కొట్టావు. రా తెలుసుకుందాం నా కొడక. వస్తున్నాను రా. సార్, నేను చూసుకుంటాను.
హేమంత్, హాయ్ అక్క. ఏం చేస్తున్నావురా? గేమ్ ఆడుకుంటున్నాను. ఏహే ఆపు. నేను పేషెంట్ దగ్గరికి వెళ్ళాను కదా, అక్కడ మొత్తం మాస్ ఏరియానేరా. ఆ ఖాళీ ప్లేసు చాలా సైలెంట్గా ఉందిరా. అక్కడ 4 దున్నపోతుల్లాంటి వాళ్ళు ఉన్నారు. ఆడదాన్ని చూడనట్టే అలాగే రెప్పార్పకుండా ఓకే, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఏదోలా చూస్తున్నారా. అయితే అటువైపు మళ్ళీ వెళ్ళకు. అలా కాదే. ఈరోజైతే నేను పట్టించుకునేదాన్నే కాదు, కానీ పాపం వాళ్ళు చాలా పేదవాళ్ళు. ఓకే, నా పేషెంట్స్ నా మీద ఆశ పెట్టుకొని నాకు ఫోన్ చేసి రమ్మంటున్నారు. వాళ్ళు మన పాత పేషెంట్స్, అందుకే వెళ్ళా. ఇంకో 2 సార్లు వెళ్తే ఆమెకు నయమవుతుంది. అదే బాధ, అందుకే ఆలోచిస్తున్నా. అయితే నాదొక ఐడియా. ఈసారి నువ్వు వెళ్ళినప్పుడు వాళ్ళకు తెలియకుండా నువ్వు ఫోన్ మాట్లాడుతున్నట్టు ఫోటోలు తీ. వాటిని మన సిపి గారికి పంపిద్దాం. వాళ్ళు కనుక ఏమైనా ఎక్స్ట్రాలు చేస్తే ఆయన వాళ్ళ తోక కట్ చేస్తారు. ఓకేనా? గుడ్ ఐడియా రే. నీ బుర్ర బాగానే పనిచేస్తుందిరా. అక్క తమ్ముళ్ళు కబుర్లు చాలించి భోజనానికి రండి. అన్నా వస్తుంది. హలో మేడం, వెనకాల ఖాళీగా ఉందిగా, రావచ్చా? మేడం బ్యాగ్ నేను పట్టుకురానా? ఫ్రెండ్షిప్ చేసుకుందామా? మేడం నేను పట్టుకుని వస్తాను మేడం. ఇవ్వండి మేడం, నేను పట్టుకుని వస్తాను మేడం. ఇప్పుడు ఎలా ఉందో నీకు? లేదయ్యా, చాలా నీరసంగా ఉంది. ఫోన్ చేసావా డాక్టర్ అమ్మకి? నమస్తే అమ్మా. నమస్తే బాబాయ్. నమస్కారం అమ్మా. ఎలా ఉంది బాబాయ్ పిన్నికి? చాలా వరకు తగ్గిందమ్మా మీ దయ వల్ల. అమ్మా కాస్త మజ్జిగో చాయో తాగి వెళ్ళండి అమ్మా. పర్లేదు బాబాయ్. అవును, ఆ రోడ్డు మీద 4 రౌడీలున్నారు కదా, అదేమైనా వాళ్ళ అడ్డానా? లేదమ్మా, అక్కడ ఖాళీగా ఉంది కదని ఆ ముఠా వాళ్ళు తాగి తందనాలు ఆడతారు. మిమ్మల్ని ఏమని అన్నారమ్మా వాళ్ళు? కొంతమంది విశ్రాంతి తీసుకుని ఉదయాన్నే వెళ్ళిపోతారమ్మా. సరే బాబాయ్, వెళ్ళొస్తాను. సంతోషం. నమస్కారం అమ్మా. అలాగే. ఈ టాబ్లెట్స్ వేసుకోండి. అలాగే. ఇంకోసారి వస్తే సరిపోతుంది. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి, సరేనా? వస్తాను బాబాయ్. ఏ పాపా, హలో పాపా. ఏంటి ఫ్రెండ్షిపా? ఊకరా రే మేడం. భయపడి వెళ్ళిపోతున్నా పాపం. ఐ లవ్ యూ. ఏం ఆర్కే, మనం బయటికి వెళ్ళే ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా? చిన్న ఇన్వెస్టిగేషన్ ఉంది సార్. టైం ఉందా? టైం ఉంది, ప్రాబ్లం లేదు సార్. కాసేపు రిలాక్స్ అయ్యి ఓకే సార్, నో ప్రాబ్లం. అప్పుడు వెళ్దాం. ఓకే సార్. హలో డాక్టర్ గారు, బాగున్నారా? బాగున్నానండి, మీరెలా ఉన్నారు? వెరీ గుడ్, కూర్చోండి. ఏం టెన్షన్ పడుతున్నారు? అవును సార్, సిటీకి చివర చెక్ పోస్ట్ దగ్గర కొంత ఖాళీ ప్రదేశం ఉంది. ఆ పక్కన నా పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళను చూసి వెళ్లి వస్తున్నా అక్కడ రాత్రిపూట వాతావరణం చాలా భయానకంగా ఉంటుంది సార్. కొంతమంది ముఠా వాళ్ళో లేక ఇంకెవరో నాకు తెలియదు సార్. కాస్త ఒంటరిగా ఆడపిల్ల చీకటి పడిన దగ్గర నుండి అటు వెళ్లడం డేంజర్గా ఉంది. వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఫొటోస్ తీశాను. గుడ్, మంచి నిర్ణయం తీసుకున్నారు. మరొక్కసారి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను చూసుకుంటాను. అలాగే సార్. అవును సార్, ఆ పరిసర ప్రాంతాల్లో లారీలు ఆగుతుంటాయి. రాత్రిపూట లారీ డ్రైవర్లు కానీ ముఠా పని చేసే వాళ్ళు కానీ అక్కడే తిరుగుతుంటారు. గతంలో కూడా చెదురుముదురు సంఘటనలు చాలానే జరిగాయి. మరి అలాంటప్పుడు అక్కడ ఏదైనా పోలీస్ సెక్యూరిటీ పెట్టాలి కదా. ఓకే మేడం గారు, ఇక నుంచి అక్కడ నేను ఒక కన్నేసి ఉంచుతాను.
థ్యాంక్ యూ. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాలా థ్యాంక్స్. వెల్కమ్ సార్. ఇక నేను వెళ్ళొస్తాను. ఓకే, మంచిది. ఉంటాను సార్. నమస్తే. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. రంజిత్, మన సీఎం గారు ఆ కేసు విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే ప్రతిపక్షాలు చాలా విమర్శిస్తున్నాయి. అవన్నీ ఆయనను చాలా బాధ పెట్టాయి. అందువలన ఆయన ఆ రోజు నీపై కోపగించుకున్నాడు. అవన్నీ మన పోలీస్ డిపార్ట్మెంట్కు మామూలే కదా. అనవసరంగా రంజిత్ మీద కోపగించుకున్నానని చాలా బాధపడ్డాడు. నో, నేను అలా ఫీల్ అవ్వలేదు సార్. నీతి నిజాయితీ గల ముఖ్యమంత్రి గారు కాబట్టి, ప్రజలకు అన్యాయం జరిగింది కాబట్టి వారు నా పైన అలా కోపడ్డారు. నేనేం ఫీల్ అవ్వట్లేదు. ఓకే, ఏంటి రంజిత్ ఇలా వచ్చావు? సార్, ఊరి చివరి చెక్ పోస్ట్ ఉందిగా సార్, అక్కడ కొంచెం చీకటి పడగానే ఆడవాళ్ళకి ప్రమాదం అవుతుంది, అక్కడ ఏదైనా జరుగుతుంది అనేది నాకు రిపోర్ట్ వచ్చింది. అందులో అక్కడ మగమగాళ్ళందరూ కూడాను ఆడవాళ్ళ పైన, ఎవరైనా ఫ్యామిలీస్ పైన వాళ్ళ మీద ఉన్న నగలు కానీ నట్రా కానీ అవి లేకపోతే వాళ్ళని అత్యాచారం చేయటం కానీ ఇంకా ఏదైనా మనం చెప్పలేనివి చేయటానికి వాళ్ళు అక్కడ సిద్ధంగా ఉన్నట్టు నాకు రిపోర్ట్స్ వచ్చినాయి. అందువల్ల మీకు ఆ విషయం తెలిపి మీరు అక్కడ చెక్ పోస్ట్లో పోలీస్ ప్రొటెక్షన్ పెడతారేమో అని చెప్పి వెళదామని వచ్చాను సార్. ఓకే, షూర్. నేను తప్పకుండా ఫోన్ చేసి చెప్తాను ఆ ఏరియాకు. థ్యాంక్ యూ సార్. అమ్మ సుప్రియ, నేను మన చెప్పాను కదా మన దూర బంధువులని. అదే సాఫ్ట్వేర్ ఇంజనీరు. నిన్ను అక్కా, చూసుకోవడానికి నువ్వు దొరికిపోయావు. చూపులకు వస్తున్నారమ్మా. అప్పుడే ఎందుకమ్మా అంత కంగారు? కాస్త సమయం తీసుకుందాం. ఇప్పుడే ఎందుకంత తొందరపడుతున్నారు? నేనేమైనా మీకు భారమైపోయానా? నన్ను వదిలించుకోవాలనుకుంటున్నారా? నీకు అంతగా చేయాలనుకుంటే నా తమ్ముడికి చేయండి, అక్కా. ముచ్చట తెరుచుకోవడానికి. అక్కా, అంత పెద్ద మాట అనకూడదమ్మా. పిల్లలెప్పుడూ తల్లిదండ్రులకు భారం కాదు. నీ ఆశయం తీర్చుకోవాలనుకున్నావు, ఏదో సాధించాలనుకున్నావు, అది సాధించావు. కుదిరితే పెళ్లి చేసుకో. ఇంకా ఏమైనా సాధించాలనుందా? పెళ్లి చేసుకున్న తర్వాత కంటిన్యూ చేయి. కావాలంటే రేపు పెళ్లి చూపుల్లో అల్లుడు గారితో నేను మాట్లాడతాను. అక్కా ఒప్పుకో అక్క. అమ్మ నాన్న మాట విను, చేసుకో అక్క. ఏరా, నీకు అడ్డు తగులుతున్నానా? లేదా ఎవరినైనా అప్పుడే లైన్లో పెట్టావా? అలాంటిదేం లేదు. నీకు పెళ్ళి అయితే అందరూ హ్యాపీగా ఉంటాం కదా అని. ఓకే, అలాగే. మీరెలా అంటే అలాగే, మీ ఇష్టం. నా బంగారు కొండ. చూసావా, నా కూతురు బంగారం. నా మాట జవదాడుతూ. మీకే కాదు, నాకు కూడా బంగారు తెల్లే. మా అక్క నాకు కూడా బంగారం. అబ్బా, లైన్ క్లియరనా? చాలా సంతోషం అమ్మా. అలాగే. నేను పాయసం తాగిపిస్తాను, సరేనా? నాకు ఏరా, నమస్తే సార్. నమస్తే సార్. రండి. నమస్కారం అండి. బాగున్నారా అందరూ? అయ్యో, మీరు వచ్చారేమిటి సార్? పిలిస్తే మేము వచ్చేవాళ్ళం కదా. అదేం లేదండి, డీజీపీ గారి ఇంటికి వచ్చా. అలాగే ఒకసారి డాక్టర్ గారిని కలిసి వెళదామని. డాక్టర్ గారు అని అనద్దన్నాను కదా సార్. చిన్నపిల్ల, నువ్వు అనండి చాలు. సారీ, ఇట్స్ ఓకే. మీరు చెప్పినట్టు ఆ చెక్ పోస్ట్ దగ్గర పోలీస్ సెక్యూరిటీని పెట్టమని మా డీజీపీ గారికి చెప్పాను. వారు సరే అన్నారు. థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఇక ముందు మీరు అటువైపుగా వెళ్ళాలి అనుకుంటే కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే నా ఫోన్ నంబర్ కూడా మీ దగ్గర ఉంచుకోండి. ఏదైనా అవసరమైతే కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్. మీలాంటి డాక్టర్స్ అరుదుగా ఉంటారు. మీలాంటి వాళ్ళని కాపాడుకోవడం మా బాధ్యత. వెళ్ళొస్తాను. నమస్తే సార్. ఉంటాను. బాయ్. సుప్రియ, నీకు ఇష్టమని ఇవాళ పాయసం చేశాను. గుత్తొంకాయ కూర కూడా వండాను. అయితే నేనే నీకు పాయసం తాగిపిస్తాను. హలో,
హలో డాక్టర్ అమ్మ గారు, మా ఆవిడకి గుండె నొప్పి వేస్తుంది, త్వరగా రాండమ్మా, నాకు భయంగా ఉంది. సరే, నేను ఇచ్చిన టాబ్లెట్స్ వేయండి. అలాగే అమ్మగారు. నేను ఇప్పుడే వస్తున్నా, భయపడకండి. తమ్ముడు, వెళ్ళి నా బ్యాగ్ తీసుకొనిరా. నువ్వు ఆగరా. నువ్వు ఈ టైంలో బయటికి వెళ్ళటం మంచిది కదమ్మా. బాగా చీకటి పడింది, పైగా వాతావరణం కూడా బాగాలేదు. ఎలాగో టాబ్లెట్లు వేసుకోమన్నావు కదా, ఒక పూటకేం కాదు, రేపు పొద్దున్న లేచి వెళ్ళమ్మా. అవునమ్మా, ఆకలేస్తుందన్నావు కదా, కొంచెం తిని వెళ్ళమ్మా. అక్క, అమ్మా నాన్న చెప్పిన మాట కూడా వినొచ్చు కదా. నీకు ఇష్టమైన పాయసం చేశాను, కనీసం పాయసం అన్నా తినేళ్ళమ్మా. అవునమ్మా, అమ్మ చేసే పాయసం నీకు ఇష్టమే కదా, కొంచెం తిని వెళ్ళమ్మా. అక్క, ఎందుకు చెప్తున్నారు వినక్క. ఏంటి నాన్న, అమ్మ కంగారు పడుతుంది. సరే, నీకు తెలుసు కదా నాన్నా డాక్టర్ జాబ్ గురించి. ప్రాణం కాపాడేవారినే దేవుడంటారు. ఆ దేవుడనే పదం ఒక్క డాక్టర్స్కే దక్కింది. ఆ మాట నిలబెట్టుకొనివ్వండి. అయినా ఇప్పుడు 6 గంటలే కదా అయ్యింది. శీతాకాలం వల్ల కాస్త చీకటిగా కనిపిస్తుంది. అయినా ఎందుకంత కంగారు పడతారు? ఈరోజుతో వెళ్ళిపోయి తిరిగి రానట్టు. అమ్మా, అసుర సంజ వేళ ఏం మాటలమ్మా. నీకేమన్నా అయితే మేము తట్టుకోగలమా తల్లి? ఇంకెప్పుడు ఇలా మమ్మల్ని బాధ పెట్టే మాటలు మాట్లాడకు తల్లి. సర్లే, సారీ నాన్న, ఏదో సరదాగా అన్నాను. సరేనమ్మా. మాట్లాడక. జాగ్రత్తగా వెళ్ళి త్వరగా వచ్చేసాయి. అర్థమైందా? థ్యాంక్ యూ నాన్న. అమ్మా, మొత్తం రెడీ చేసి పెట్టు, నేను వచ్చి తింటాను. వెళ్ళి నా బ్యాగ్ తీసుకురా. అలాగే. త్వరగా రా. ఇదిగో జాగ్రత్త అమ్మా. సరే అమ్మా. ఫోన్లో ఛార్జింగ్ ఉందా? ఉందమ్మా. జాగ్రత్తగా వెళ్ళి త్వరగా అక్క, వచ్చే. బ్యాగ్. థ్యాంక్స్ రా. ఓకే అమ్మా, నేను వెళ్తాను. వెళ్తాను కాదు, వెళ్ళొస్తాను అను. సర్లే, వెళ్ళొస్తాను. అక్క, నేను చెప్పిన ఐడియా గుర్తుపెట్టుకో. ఈరోజు ఫుల్గా తాగలరా. ఈరోజు అయితే మాత్రం వదిలేది లేదు. ఆ యదవనాలు మాత్రం ఎప్పుడు పాటు వెళ్ళిపోతుంటాడు, మనకు దొరకడు. రే ఏయిరా, సొక్కేరా రే. పంచర్ అయిందా? ఏం డాక్టర్, పంచర్ అయిందా? రే వెళ్ళండి రా. హెల్ప్ ఏమన్నా చేయమా? డాక్టర్ అమ్మా, హెల్ప్ చేయమంటావా? ఏంటి మాట్లాడవా? రమ్మంటావా? అదే హెల్ప్ చేయడానికి. ఏం డాక్టర్ అమ్మా, మొగమాట పడక చెప్పు డాక్టర్ అమ్మా. ఫ్రెండ్షిప్ చేస్తావా, మేము చేయమా? ఆవిడకి తలనొప్పి వస్తుందంటే రాదు. దడదలాడిపోతుంది, ఓ టాబ్లెట్ రాదు. డాక్టర్. హలో డాక్టరు. ఏంటి ఊర్లో అందరికి హెల్ప్ చేస్తావు, మాకు చెయ్యవా? గుండె దడదలాడిపోతుంది, సూచనలు వేస్తావు, నన్ను ఏమంటావా? డాక్టరు, మా ఊరి గురించి కొంచెం పట్టించుకోవచ్చు కదా. రే నువ్వు కూడా వెళ్ళరా. చూడరా రారా డాక్టర్ మా. మేడం, మీరు వెళ్ళండి మేడం, మీ బండి మేము పంక్చర్ చేసుకుని వస్తాం. వెళ్ళండి మేడం, మీరు పేషెంట్ చూపించుకోరండి, మేము చూసుకున్నాం అప్పటి వరకు. వెళ్ళండి, రారా. అరే, ఆ రాజుగాడిని మందు బిర్యానీ పట్టడం పంపించాం కదరా. వాడు ఎప్పుడైనా బయటికి వెళ్ళంటే తొందర రాడు. నమస్కారం అమ్మా. పడిపోయిందమ్మా. ఏమైంది బాబాయ్?
బాబాయ్ మీరేం టెన్షన్ పడకండి, పిన్నికి ఏం కాదు. అమ్మా అలాగే ఇదిగో ఈ టాబ్లెట్స్ మీ దగ్గర పెట్టుకోండి. అలాగే ఏమైనా సీరియస్ అనిపిస్తే 3 పూటలు మీరే వేయండి, సరేనా? టెన్షన్ పడకండి. అలాగే వస్తానమ్మా. అలాగే అమ్మా. టాబ్లెట్స్ టయానికి వేసుకోండి. అలాగే అమ్మా. దండాలు తల్లి, నువ్వు చల్లగా ఉండాలి. సరే బాబాయ్, వెళ్ళొస్తాను. డాక్టర్ అమ్మా, కంగారేం పడవసరం, వాళ్ళు వచ్చేస్తారు. లోపు మనం కొంచెమా ఏంటి మాట్లాడు డాక్టర్ అమ్మా, వాళ్ళు వస్తారులే. ఏంటి సిగ్గా, భయమా, ఎందుకు టెన్షన్? లోపు మనము వచ్చేసరిగా ఏది ఏంటి సిగ్గా? డాక్టర్ అమ్మా, తీసుకుని వెళ్ళండి. డబ్బులు వద్దు, నీ ముద్దులు కావాలి. డాక్టర్ అమ్మా, నన్ను కొడతావే? నన్ను కొట్టు ఏంటి? నన్ను కొట్టరాదు, మస్తు టైం తిరిగి. డాక్టర్ అమ్మా చెప్పక తమ్ముడు, ఏమైందక్క? ఇక్కడ ఏం జరుగుతుంది అక్కడ? ఏమైంది? ఎక్కడికి వెళ్తావే? హలో, వదలండి. ఏం చేస్తున్నారు? పరిగెత్తక్క. తమ్ముడు, రౌడీలు నా వెనకాల పడుతున్నారా? హలో తమ్ముడు, పరిగెత్తక్క. ఆ చుట్టుపక్కల ఉంటే దాకో. నాకు చాలా భయం వేస్తుందిరా. మన సిపి గారికి ఫోన్ చేయమను. మన సిపి గారు కాల్ చేయక్క. ఆయన ఫోన్ చేసి కాన్ఫరెన్స్ పెట్టక్క. నేను హోల్లో ఉంటాను. సరే తమ్ముడు. ఆర్కే, ప్రతిపక్షాల వల్ల మన సీఎం గారు చాలా బాధపడుతున్నారు. ఎస్ సార్. హలో హలో, కమిషనర్ గారు. సుప్రియ, ఆ నలుగురు నా వెంట పడుతున్నారు. మీరు ఎక్కడున్నారు సార్? వాళ్ళు నా వెనకాలే వస్తున్నారు సార్. నన్ను ఏమైనా చేస్తారేమని భయం వేస్తుంది సార్. మీరు ఎక్కడున్నా త్వరగా రండి సార్. సార్, మా అక్క సార్, కాపాడండి సార్. అక్క పరిగెత్తక్క, సారే చేస్తారు. నువ్వేం భయపడొద్దు, అలాగే పరిగెత్తుండు, ఆగొద్దు. అలాగే సార్, మీరు త్వరగా వచ్చేయండి సార్. వస్తున్నా. ఓకే, పదండి సార్. పద. డాక్టర్ తప్పించుకోలేవు నువ్వు. ఆగవే. ఏం కాదక్క, ఫోన్ మాత్రం పెట్టేకక్క. అక్క దాకో అక్క, ఎక్కడ దాకో అక్క. కాదమ్మా, నువ్వేం భయపడొద్దు సుప్రియ, నువ్వు భయపడొద్దు. భయపడద్దు, పరిగెత్తు, ఆగొద్దు. ఏం చేస్తున్నారు? వెళ్ళు వెళ్ళు, నేను వచ్చేస్తున్నా. కోఆపరేట్ చేయి. ఐ లవ్ యూ డాక్టర్ మా, ఐ లవ్ యూ డాక్టర్ మా. అక్క ఏం జరుగుతుందో తెలియట్లేదు అక్క. మాట్లాడక్క, మాట్లాడు. పరిగెత్తు, ఆగొద్దు, పరిగెత్తు. డాక్టర్ మా ఆగు.
బంధిత్తు. ప్లీజ్ అక్క 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 సార్ వచ్చేస్తున్నారు అక్క పరిగెట్టక్క సార్ ఏదైనా మాట్లాడక్క. వచ్చేస్తానా సుప్రియ. తమ్ముడు అక్క సుప్రియ నో. డాక్టర్ సంఘ సేవకురాలైన కుమారి సుప్రియ మగ మృగాల కామదాహానికి బలి. ఈ సంఘటనపై మహిళా సంఘాలు, డాక్టర్లు, ప్రజలు అందరూ ఆవిడ ఆత్మకు శాంతి ఎన్కౌంటర్ చేయాలని, అప్పటి వరకు మేము మౌన ప్రదర్శనలు చేస్తూనే ఉంటామని తెలియజేశారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. కమిషనర్ రంజిత్ కుమార్కి యాక్సిడెంట్ అయింది. ఒకసారి మీరు ఫోన్ చేసి మాట్లాడండి సార్. సార్ సీఎం గారు కాల్ సార్. సార్ హలో రంజిత్ కుమార్, ఆరోగ్యం ఎలా ఉంది మీకు? ఇప్పుడు పర్లేదు సార్. ఎంతో విచారకరమైన సంఘటన జరిగింది. ఎంతో మంది పేద ప్రజలకు మదర్ తెరిసా మార్గంలో వైద్య సేవలు అందిస్తున్న ఆ మహాతల్లి ఆ మగ మృగాళ్ల కామదాహానికి బలైపోవటం నా గుండె తరుక్కుపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా తక్కువ సమయంలోనే వాళ్ళను పట్టుకుని చట్టానికి అప్పచెప్పి శిక్ష పడేలా చేయండి. అలాగే సార్. కిరణ్ సార్ నమస్కారం సార్. నమస్తే. చెప్పండి ఏంటి సార్? మీ అక్కని అన్యాయంగా బలికొన్న ఆ మగ మృగాళ్ళ పిక్స్ నాకు పంపించు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఓకే? ఓకే సార్, పంపిస్తున్నా. సార్ ఈ పరిస్థితుల్లో మీరు చచ్చిపోతామా? పోనాయి, పోతే పోతాం. మన కంటి ముందే ఎంతో మంది ఆడపిల్లలు కామదాహానికి బలైపోతుంటే మనం బతికున్నా సచ్చినట్టే. పదా తేల్చుకుందాం, చావోరేవో. నేను ఎక్కడైనా చూసావా? ఏమో సార్, నేను ఎప్పుడు చూడలేదు, నాకు తెలియదు సార్. సరే కనపడితే మాకు ఇన్ఫార్మ్ చేయి. వాడు ఎప్పుడు చూడలేదు. డాక్టర్ సుప్రియ హత్యకు కారణమైన వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఆ మగ మృగాలను అరెస్ట్ చేయాలి. డాక్టర్ సుప్రియ హత్యకు కారణమైన వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఆ మగ మృగాలను అరెస్ట్ చేయాలి. డాక్టర్ సుప్రియ హత్యకు కారణమైన వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఆ మగ మృగాలను అరెస్ట్ చేయాలి.
ఆవిడకి ఏమైందో తెలుసా? అయ్యో ఏమైందయ్యా? చచ్చిపోయింది. ఇంత మంచి అది నేను పిల్ల. టీవీలో ఎవరయ్యా చూశాను. ఇంత ఘోరం చేసింది? అయ్యా నమస్కారం అయ్యా. బాబాయ్, డాక్టర్ సుప్రియ గారు ఇక్కడికి వచ్చారు కదా, వచ్చిన తర్వాత ఆవిడ చనిపోయింది. ఆవిడ ఆఖరిసారి ఇక్కడికే వచ్చి వెళ్ళిందయ్యా. తర్వాత టీవీలో చూసిన తర్వాత చాలా బాధపడ్డాం. ఆ తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు. చూశారు కదా, అవునయ్యా. ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత ఆవిడ చనిపోయింది. అసలు ఏం జరిగింది? ఆ తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదయ్యా. టీవీలో చూసాం, బాధపడ్డాం, అంతే తెలుసయ్యా. అలాగేనయ్యా, నమస్కారాలయ్యా. రంజిత్ కుమార్, ఎంతవరకు వచ్చింది మీరు చేస్తున్న ఇన్వెస్టిగేషన్? సార్, మర్డర్ జరిగిన చోట చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేస్తున్నాం, కానీ ఏం క్లూ దొరకలేదు. వాళ్ళు ఎక్కడుంటారు, ఏం చేస్తుంటారు అనేది కూడా సమాచారం ఏం దొరకలేదు. చూస్తున్నావుగా టీవీలో డాక్టర్సు, మహిళా సంఘాలు, స్టూడెంట్స్, ప్రతిపక్షాల వారు వచ్చి నాకు ఊపిరాడకుండా చేస్తున్నారు. ప్రశ్నల వర్షం కురిపించి ఇప్పుడే వెళ్లారు. నీకు అర్థం కావట్లేదయ్యా, నేను కూడా అలసిపోయానయ్యా జరిగే సంఘటనలకి. అలాగే ఎప్పుడు ఈ ఆడకూతురికి అన్యాయం జరుగుతుందోనని టెన్షన్ వచ్చేస్తుంది. పుట్టగొడుగుల్లాగా ఈ కామాంధులు పోటుకొకడు పుట్టుకొస్తున్నాడు. నిర్భయ కేసులో నిందితులకు ఉరిశిక్ష వేసినట్టు ఇక్కడ కూడా అలాంటి వారికి ఉరిశిక్ష పడితే గాని మిగతా వారికి భయం రాదు. ఇప్పుడే అందిన వార్త, సుప్రియ తమ్ముడు స్కూటర్ పంచర్ అయిందని వాళ్ళ అక్క ఫోన్ చేసి చెప్పిందని మీడియాతో చెప్పాడు. సార్, నాకు వాళ్ళని పట్టుకోవడానికి ఇప్పుడు మంచి క్లూ దొరికింది. తప్పకుండా వాళ్ళని పట్టుకుని తమను మళ్ళీ కలుస్తాను. బంగారు లాంటి అమ్మాయి పాడు చేసి చంపేశారు ఆ మగ మృగాలు. వాళ్ళ కామదాహానికి ఆ అమ్మాయి బలైపోయింది. వాళ్ళు సర్వనాశనం అయిపోవాలి. అవును, సర్వనాశనం అయిపోవాలి. కమిషనర్ గారు వాళ్ళని పట్టుకొని ఎన్కౌంటర్ చెయ్యాలి. వీళ్ళని ఎక్కడన్నా చూసావా? చూడలేదు సార్. సరిగ్గా చూడు. చూడలేదు సార్. సార్ చూడలేదంట. వాడు అదే అన్నాడు కదా సార్. రండి సార్. సార్ 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 చూశాను సార్, వాళ్ళని చూశాను. వీళ్ళనేనా? మరి ఇందాక నాకు తెలియదన్నావు. అంటే భయం వేసి చెప్పలేదు సార్. నాకే కదా సార్, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళంటే భయం వేసి వాళ్ళ గురించి ఎవరు చెప్పరు సార్. ధైర్యంగా చెప్పు, నీకు నేనున్నా. సార్, వాళ్ళు నరరూప రాక్షసులు సార్. మామూలుగా వాళ్ళని ఎవరైనా మనంటే మనిషి చచ్చాడా బతకాడా చూడకుండా సాగుపడతారు సార్. అందుకే వాళ్ళంటే అందరికీ భయం. అందుకే వాళ్ళు ఎవరితో కలిసి ఉండరు. ఎక్కడో ఒక చోట ఎప్పుడు తాగుతూ కూర్చుంటారు సార్. ముఖ్యమంత్రి గారు, రాష్ట్రంలో ఆడవాళ్లపై అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి. మీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు, ప్రజలు పూర్తిగా విమర్శిస్తున్నారు. మీ ప్రభుత్వంలో మాలాంటి ఆడపిల్లలకు రక్షణ ఉందా లేదా? మేము అడిగే ప్రశ్నలకి మీ సమాధానం ఏంటి సార్? డాక్టర్ సుప్రియ ఆ మగ మృగాల కామదాహానికి బలైపోయింది సార్. దీనికి మీ సమాధానం ఏంటి సార్? వాళ్ళే ఆడవాళ్ళు కాదు సార్, మేము ఆడవాళ్ళమే. మాకు భయమేస్తుంది, మా తల్లిదండ్రులకి భయమేస్తుంది. మాకు రక్షణ కల్పించండి సార్. మీరు అడిగినవన్నీ నిజాలే, అందులో తప్పేమీ లేదు. ఇందులో మా తప్పు కూడా ఏమీ లేదు. ఆడవాళ్ల రక్షణ కోసమే మేమేం చేయాలో చేస్తున్నాం. అప్పుడప్పుడు ఇలాంటి చెదురుమదురు సంఘటనలు జరిగినప్పుడు అవి మమ్మల్ని కూడా చాలా బాధ పెడుతున్నాయి. మాకు ఆడపిల్లలున్నారు, నేను ఆడపిల్లల తండ్రినే. ఆ బాధ ఏంటో నాకు బాగా తెలుసు. ఆడవాళ్ళ రక్షణ కోసమే కమిషనర్ రంజిత్ కుమార్ను అపాయింట్ చేయడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఆడవాళ్ళపై జరుగుతున్న అఘాయిత్యాలు చాలా తగ్గాయి. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు కూడా విచారణలో ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా త్వరలో పట్టుకుంటాం. అందరికీ నమస్కారం. వీడు మరి అబ్బాయ్ మరీ ఘోరంగా ఇది.
లొంగిపోండి. రేయ్ లొంగిపోతే ఏం చేస్తావురా? మక్కిలు ఇరగదీసి బొక్కలో వేస్తారా నా కొడకల్లారా? ఇలాంటి వాళ్ళు ఎంతో మందిని చూసినాం. నాలాంటి వాళ్ళు ఎంతో మందిని చూశారు, కానీ నన్ను చూడలేదురా. చూడలేదు. ఏం చేస్తావు? ఏం బీక్తావురా? మీలాంటి వాళ్ళ మగముగాళ్ళ కామదాహానికి ఎంతో మంది ఆడపిల్లలు బలైపోయారా. ఇక మీలాంటి వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. సరేరా, అయితే నువ్వేం పీకుతావురా? ఏం చేస్తానో చూపిస్తా. రండిరా, రండి. ఇప్పుడే అందిన వార్త. డాక్టర్ సుప్రియ కేసులో నిందితుని పట్టుకున్న రంజిత్ కుమార్ రేపొద్దున ప్రెస్ క్లబ్ ముందు వివరాలు తెలియజేసి ఆ తర్వాత కోర్టులో హాజరుపరుస్తానని రంజిత్ కుమార్ తెలియజేశారు. చూసారా డీజీపీ గారు, మన రంజిత్ కుమార్ దమ్మేంటో చూపించాడు. మనకు ముందే చెప్పాడు. నాకు క్లూ దొరికింది సార్, ఇంకా దుర్మార్గులు వదిలేది లేదని వెళ్ళాడు. నమస్తే సార్. నిన్ను నూరేళ్ళయ్యా రంజిత్ కుమార్. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్ రంజిత్ కుమార్, మునగాడు అనిపించుకున్నా. థ్యాంక్ యూ సార్.
ప్రజలందరికీ పోలీసులపై నమ్మకం సడలుతున్న సమయంలో నమ్మకం కల్పించావు. పోలీస్ పవర్ ఏంటో చూపించావు. కీప్ ఇట్ అప్. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ రంజిత్ కుమార్. నా మాట సీఎం గారి దగ్గర నిలబెట్టావు. థ్యాంక్ యూ సార్. సార్ రేపు వాళ్ళని ప్రెస్ క్లబ్కి తీసుకొచ్చి ఆ తర్వాత కోర్టుకు హాజరుపరుస్తాను సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఆడవాళ్ళపై జరిగే అత్యాచారాలు అరికట్టాలి. ఆగండి ఆగండి, మీరెవరు కంగారు పడొద్దు. ప్రెస్ వాళ్ళు కూడా మీదకి రాకండి. ఆగండి, నేను తీసుకొచ్చాను కదా. ఆగండి ఆగండి, నేను చెప్తాను, నేను మాట్లాడతాను. ఆగండి, మీరెవరు ఆవేశపడొద్దు. ఆగండి. నా కొడుకులు చంపేశాను. వదలండి. చూడండి, మీరు ఆవేశపడొద్దు. నేరస్తులను మనం పట్టుకున్నాము. అసలు ఏం జరిగింది ఏంటనేది వాళ్ళతోనే చెప్పిస్తాను. మీకే కాదు, అందరికి కూడా, ప్రజలందరికి కూడాను, ముఖ్యమంత్రి గారికి కూడా, వాళ్ళు వీళ్ళు ప్రజలు ప్రతిపక్షాలకు కూడాను చూసే విధంగా వాళ్ళతో ఇప్పుడు లైవ్ చేపిస్తాను టీవీలో. ప్రెస్ వాళ్ళు మీరు కవర్ చేయండి. మీరెవరు ఆవేశపడొద్దు. అర్థమైందా? ఒక్క నిమిషం ఆగండి, వీళ్ళందరికీ శిక్ష పడుతుంది. అది నేను చూసుకుంటాను. ఇదిగోమ్మా. మాట్లాడతారు, మీరు లైవ్ తీసుకోండి. వీడు A1. అర్థమైందా? వీడు A2. వీడు A3. వీడు A4. మరొకడు అక్కడ సచ్చాడు. ఏంటో నా కొడక సనుకుతున్నావు, చంపేస్తా. వీళ్ళతోనే చెప్పిస్తా, వినండి. ఈ అత్యాచారానికి కారణం మేమే. ఆమెను ఎప్పటి నుంచో మేము గమనిస్తున్నాం. ఆమె అందచందాలు చూసి ఎప్పటి నుంచో అనుభవించాలనుకున్నాం. మేము 4 కాదు, 5. ఆమె పేషెంట్ దగ్గరికి వచ్చినప్పుడల్లా మేము గమనిస్తూనే ఉన్నాం. ఆ రోజు బాగా చీకటి పడింది. పైగా ఆమె స్కూటర్ పంచర్ పడడం మాకు బాగా అవకాశం దొరికింది. మాలో 2 ఆమె దగ్గరికి వెళ్ళి స్కూటర్ పని చేసుకొస్తా ఉన్నారు. మీరు ఈ లోపు పేషెంట్ దగ్గరికి వెళ్ళరని చెప్పాం. ఆ తర్వాత మేము ఆమె ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాం. మేము 5 ఆమెను అనుభవించాం. ఆవిడ ఎవరికో ఫోన్ చేసింది. మాకు వాళ్ళు వస్తారని భయమేసి పెట్రోల్ పోసి తగలబెట్టేశాం. ఇది జరిగింది. ఆమె అందచందాలు చూసి ఎలాగైనా అనుభవించాలని ఇలా చేశాం. అప్పుడప్పుడు ఆమె పేషెంట్ దగ్గరికి రావడం ఆమెను మేము గమనిస్తూనే ఉన్నాం. ఆ రోజు రానే వచ్చింది. ఆ రోజు వాతావరణం కూడా చల్లగా ఉంది. అంతేకాక మేము కూడా ఫుల్గా తాగున్నాం. ఆగండి ఆగండి, మీరు ఆగండి. ఆగండి, మీరు ఆగండి, ఆవేశపడొద్దు. వినండి, ముందాలు చెప్తున్నారు కదా, విషయం మనకు తెలుస్తుంది. ఆవేశపడొద్దు. అమ్మాయి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుందని డౌట్ వచ్చి
నా మాందుల చేతిలో విలవిలలాడుతూ అసూలు బాసింది ఆ వేదన రోదాలను అప్పుడే మర్చిపోయారా? నిన్నటికి నేను స్వప్నిక గులాబీ పువ్వును కూడా కాళ్ళతో తొక్కమే, అలాంటిది మొహకాన యాసిడ్ పోసి ఒక నిండు జాబిల్లి జీవితాన్ని బుగ్గిపాలు చేశారే, అది మర్చిపోయారా? రణిత, సబిత, హరిత, కవిత, దిశ, ఇలా ఎంతమంది ఆ మగ కామదాహానికి బలైపోవాలి. అందుకే వాళ్ళు ఎక్కడ కనపడినా, ఎప్పుడైనా, ఎక్కడైనా చిక్కినా, దక్కినా, నక్కినా అప్పుడే అక్కడే ఎన్కౌంటర్ చేసి పారేయాలి. అప్పుడే నా ఆడపడుచులకు ఆత్మశాంతి, నాకు మనశ్శాంతి. ఏమంటారు? ఎన్కౌంటర్ చేసి పారేయాలి, ఎన్కౌంటర్ చేసి పారేయాలి, ఎన్కౌంటర్ చేసి పారేయాలి, ఎన్కౌంటర్ చేసి పారేయాలి. సార్, టీవీలో చూసా, ఎలా జరుగుతుందనుకున్నానో అలాగే జరిగింది. నీలాంటి వాడే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండాల్సినోడు. వెల్డన్ మిస్టర్ రంజిత్ కుమార్, వెల్డన్.